మీకు అందరూ కూడా ముందు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చెప్పారు 27th జనవరిలో స్టార్ట్ అయ్యి ఇక అనేక జిల్లాలు తిరుగుతూ 27th జిల్లా ఇక్కడ రావడం జరిగింది. ఒక 80 ప్రాంతాలలో పాల్గొనడం జరిగింది. అనేక మంది స్టూడెంట్స్ని, యూత్ని, అట్లాగే ప్రజలని కలుస్తూ అవేర్నెస్ చేస్తూ వచ్చారు. నాకు ఈ పెద్దపల్లి జిల్లాలో ఎంటర్ కాగానే పెద్దపల్లి జిల్లా ఒకటి ముందు మాట్లాడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అక్కడ కాకపోతే మీది చెప్పడం జరిగింది. సందీప్ ప్రయత్నం చేస్తుంటే సారు ప్రిన్సిపల్ గారు, మీ చైర్మన్ గారు, కరెస్పాండెంట్ గారు వెంటనే ఓకే చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ఈ యాత్ర ముఖ్య రోల్ పాత్రలో వహిస్తూ అంటే దాన్ని లీడ్ రోల్ చేస్తున్న మన కవి, ప్రజాకవి, ప్రకృతి కవి అనేక సినిమాలకు పాటలు రాశారు. అట్లాగే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన ఆరోగ్యం బాలేకపోయినా పేగులు బయటపడుతున్న ఉద్యమాన్ని వదలకుండా రక్తాలు గారుతున్నా కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, పాటలు రాసి. అట్లా ఆయనకి క్యాన్సర్ అటాక్ చేసింది. చేసిన తర్వాత 2 నెలలు మాత్రమే నువ్వు బతుకుతావంటే 2 నెలలు కాదు, నేను ప్రకృతితో స్నేహం చేస్తా, ప్రకృతి ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులు బతుకుతా అని చెప్పేసి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మన కోసం కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది కావాలి నవకవనానికి అని చెప్పేసి శ్రీశ్రీ ఒక మాట అంటాడు. ఇప్పుడు దేశంలో గాలి పీల్చుకోవడానికి పైసలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఆక్సిజన్ కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఢిల్లీలో రాజధాని, మన భారతదేశ రాజధాని ఢిల్లీలో స్కూల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కేవలం ఆక్సిజన్ అందక. పొల్యూషన్ అయిన గాలిని పీలుస్తుండడం వల్ల రోగాలు ఎక్కువైనాయి. అది ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపిస్తూ ఉంది. మొత్తం తెలంగాణ ఇట్లాంటి పరిస్థితి వస్తే రేపు తెలంగాణ ఆగమవుతుంది, దేశమే ఆగమవుతుంది. ఆరావళి కొండలు మీకు తెలుసు, ఆరావళి కొండలు వాటి మైనింగ్ పేరుతోటి అమ్మడానికి చూస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ తిరగబడి దాన్ని మళ్ళీ ఆరావళి కొండల్లో మైనింగ్ అడ్డుపడ్డారు. ఇప్పుడు ఆరావళి కొండలు పోతే రేపు దేశం మొత్తం ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. నల్లమల పోయినా లేకపోతే పక్కనున్న కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అనేక అడవులు పోతున్నాయి, కొండలు గుట్టలు పోతున్నాయి. ఇవన్నీ పోతుంటే, ధ్వంసం అవుతుంటే, ప్రకృతి నాశనం అవుతుంటే రేపు మనం గ్యాస్లు పెట్టుకొని, సిలిండర్లు పెట్టుకొని నడవాల్సిన పరిస్థితికి వస్తుందా ఈ దేశం అనే భయంతో కదిలించడానికి కోసం, ఒక ఉత్తేజం కలిగించడం కోసం, ఒక చైతన్యం కలిగించడం కోసం తనే ఆయన ముందుకేసి ఈ యాత్ర మొదలుపెట్టిండు జయరాజ్ అన్న. ఆయనకి పెద్ద సెల్యూట్ మనం అందరం తెలియాలి. అట్లాగే నాకు చెప్పాడు కదా, మనం ఉంటే మూఢనమ్మకాలతో జీవించొద్దు, భయంతో జీవించొద్దు, పుట్టి మూడులాగా జీవించొద్దు. ఇందాకన్నాడుగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. వాళ్ళు దేని గురించి పట్టించుకోరు, మార్పు గురించి పట్టించుకోరు, కొత్త దగ్గర గురించి కూడా పట్టించుకోరు, కొత్త కష్టాలు వస్తుంది దాని గురించి కూడా పట్టించుకోకుండా కాలంతో పాటు ప్రయాణిస్తారే ఉంటారు. కాలంతో పయనించే వాళ్ళు కావాల్సింది మారేది మార్పించే వాళ్ళు కావాలి అన్నట్టుగా మరి ముందు యుగపు దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ముందు యుగం గురించి ఆలోచిస్తుంటారు. అట్లాంటి యువకులని తయారు చేయాలని, అట్లాంటి యువతని తయారు చేయాలని చెప్పేసి మనల్ని కదిలించడానికి కోసం అన్న యాత్ర మొదలు పెడితే దాంట్లో మీరందరూ భాగస్వాములయ్యారు. మీరు కూడా ముందు యుగపు దూతలుగా కావాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఈ యాత్ర ఇట్లా కొనసాగుతున్నప్పుడు చిన్నపిల్లలు 10th క్లాస్ దాకా నేను మాట్లాడుకుంటాడు. అక్కడ 10th దాకా చాలా బాగా అవేర్నెస్ ఉంటున్నారు. ఇంటర్ ఆగానే ఏమైంది అని మర్చిపోతున్నారు. డిగ్రీకి వచ్చే వారికే ఇక మరి ఇంకే బాధ్యతలు వచ్చినాయో ఇవన్నీ మర్చిపోతున్నాం. మనం ఓన్లీ ఫోకస్ ఆన్ ఎయిమ్ ఉంటుంది, ఎయిమ్ మీద మనం ఫోకస్ చేసుకుంటాం, కానీ చాలా వాటిని మర్చిపోతున్నాం, యాక్టివ్గా ఉండట్లేదు. మనం ఏంటంటే క్రియేటివిటీ ఉంటుందో 10th క్లాస్ దాకా క్రియేటివిటీగా చేయాలని చెప్పేసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, లేకపోతే పెద్ద అయితే ఏదైతే గొప్పగా సాధించాలనుకుంటామో పెద్దగా ఎదుగుతా ఉంటే మర్చిపోతున్నాం.
ఎందుకంటే మనం మనిషి తరం నుంచి దూరం అవుతున్నాం. మనిషి తరం నుంచి దూరమై యంత్రాలకి దగ్గర అవుతున్నాం. సెల్ ఫోన్కి ఎంత బాగా అడిక్ట్ అయితే దగ్గర అవుతా ఉంటే మన మైండ్ పని చేయకుండా పోతుంటది. మనం ఏం చేయాలో దాని మీద ఫోకస్ కూడా పోతుంటది. ఇంకా గొప్ప విషయం నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, డిగ్రీ కాలేజీలలో కొన్ని డిగ్రీ కాలేజీలు పోగానే మేము కూర్చోబెట్టగానే హాల్లో కొంతమంది ఎగ్గొడుతుంటారు. వచ్చి కూర్చున్న తర్వాత సెల్ ఫోన్ చూస్తుంటారు ఇటు వినకుండా. మీ దగ్గర రాగానే మీ గాయత్రి డిగ్రీ కాలేజ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సెల్ ఫోన్ తోడే చూడకుండా ఉన్నారు. మీకు అందరు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. యంత్రాల మనమా అంటే మనిషే గెలవాలి, యంత్రాలు గెలుస్తున్నాయి. మైనింగ్లు పేరుతోటి మొత్తం యంత్రాలను తీసుకొచ్చి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. వాటి పేరుతోటి ధ్వంసం చేస్తున్నాం. ఇది కాకుండా మన మనిషితనం ఉండాలి. మనిషితనం ఉండాలంటే ప్రేమలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే పచ్చని ప్రకృతి ఉండాలి. ఇది కాపాడాలని చెప్పేసి ఈ యాత్ర జరుగుతూ ఉంది. అంతేకాదు మనకు బాధ్యతలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఒక బాధ్యత ఇచ్చింది. ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? ప్రొటెక్ట్ నేచర్ అని చెప్తుంది. ఫారెస్ట్ ని కాపాడాలని చెప్తుంది. అడవులను కాపాడాలని చెప్తుంది. ఇది మన బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అని చెప్తుంది. కానీ గవర్నమెంట్ కొన్ని పర్మిషన్ ఇచ్చేసి మైనింగ్ చేసుకోవాలంటుంది. అభివృద్ధి కావాల్సిందే, కానీ ప్రకృతితో సహజీవనం చేస్తూ మనం అదిగా ఎదగాలి. అదే కాదు, మనకు కూడా బాధ్యత ఇచ్చింది. స్టూడెంట్స్ కి, యూత్ కి, ప్రజలందరికీ కూడా. ఏమిటి? 51AG ఏం చెప్తుంది? అది కూడా మన పౌరులందరి బాధ్యత. మనం ప్రకృతి కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రైట్ టు లైఫ్ అంటాం కదా, అందరికి బతికే హక్కు ఉంది. మరి ఇవన్నీ పాడైపోతే బతికే హక్కు ఎక్కడిది? కాబట్టి వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులది కూడా, మనందరినీ కూడా అని చెప్పేసి ఆర్టికల్ రాజ్యాంగంలో చెప్తున్నది. అట్లాగే సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలని చెప్పేసి 51A చెప్తున్నది. ఇవన్నిటిని అవగాహన కలిగి ఉంటే మనం చాలా ఉన్నతమైన మనుషులుగా ఉంటాం. ఇప్పుడు ఏ రోబో కుక్కర్ తయారు చేసింది కదా, ఇందాక అనే చెప్పింది కదా, కల్గొట్టి యూనివర్సిటీ. ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరు గవర్నమెంట్ ఉన్న యూనివర్సిటీలు ఇప్పటి వరకు రోబో తయారు చేయలేకపోయినది. కొంత రీసెర్చ్ సెంటర్లు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని రోబోలను తయారు చేయడానికి. కానీ ఎవరో ప్రైవేట్ యూనివర్సిటీ మేము రోబోని తయారు చేసామని తీసుకొచ్చాడు పెట్టారు. ఒక విమానం అటోమికల్ తోటి విమానం తయారు చేసి టెక్నాలజీ ఇందులో ఉంది బాగా అని చెప్పారు. అది ఏంటి తెలుసా? కాలేజీలో, స్కూల్లో తయారు చేసినది కాదు. ప్రపంచంలోనే AI సమ్మిట్, ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతుంది. దాంట్లో ప్రదర్శింపజేస్తున్నారు. దాంట్లో ప్రదర్శింపజేస్తున్నట్టే ఎంత ఆధునిక టెక్నాలజీ ఉండాలి, ఎంత అత్యద్భుతంగా ఉండాలి, ఎంత ఇన్నోవేషన్ ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎవడో చెప్పినట్టు గుడ్డిగా నమ్మినాం. దాన్ని మనం నమ్మడం వల్ల మన ఇచ్చేది పోలే. ప్రపంచ దేశాల ముందు మనం నవల పాలయ్యేటట్టు చేసారు. అది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ ద్వారా. దాన్ని మనం ఎట్లా నమ్ముతున్నాం? ఇప్పటికీ మనం పక్క దేశాలు తయారు చేసిన వాళ్ళు రూపాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన దేశంలో టాలెంట్ లేదా, ప్రతిభ లేదా, శక్తి లేదా, సామర్థ్యం లేదా? మనలో అవకాశాలు ఇస్తే పుట్టుకరామా సైంటిస్టులుగా? కానీ ఇవన్నీ ఇవ్వట్లేదు. అన్సైంటిఫిక్ థింగ్స్ నేర్పుతున్నారు మన టీవీలు ఇవన్నీ. ఇంకా చెప్పి అన్నా, అన్సైంటిఫిక్ థింగ్స్ మనం ఫాలో అవుతున్నాం. సైన్స్టిఫిక్ గా మనం ఉండట్లేము. సైన్స్ అంటేనే నువ్వు వేసుకున్న క్లాస్ కానీ, నువ్వు చెప్పులు కానీ, లేకపోతే బైక్ కానీ, లేకపోతే కారు కానీ, బస్సు కానీ, ఇవన్నీ సైన్సే. ఒకప్పుడు లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఎడ్ల బండి నుంచి ఇప్పుడు కార్ల దాకా వచ్చినాం, విమానాల దాకా పోయినాం. మళ్ళీ ఎక్కడ పోలేం కదా మనం. ముందు పోయి మళ్ళీ ఎడ్ల బండి మీద వాళ్ళకి పోతామా? ఎడ్ల బండి పోవడం గొప్ప ఇప్పుడు అయి ఉండొచ్చు, అది మంచిది అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాలం. ఇప్పుడు చంద్రమండలానికి మీద కాలు పెట్టాం. మనకు ఏమని చిన్నప్పుడు పాట పాడుకున్నాం కదా, ఏమని? రావోయి చందమామ. లేదు మన పెద్దలు కూడా వాడారు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పువ్వులు తీవే అని చెప్పేసి పాడుకున్నాం మనం. చందమామ రా అంటే ఇప్పటి వరకు రాలే మన దగ్గరికి. మనం ఏం చేసినాం? ఇక నువ్వు వస్తావా రావా అని చెప్పేసి, నేనే మీ దగ్గరకు వస్తామని చెప్పేసి మనం చంద్రమండలానికి అడుగు పెట్టాం. చంద్రయాన్ 2, 3 దాకా ప్రయత్నం చేస్తున్నాం కదా మనం. దక్షిణ భాగానికి కూడా మనం వెళ్ళలేదని చెప్పేసి దక్షిణ భాగంలో మొట్టమొదటిసారిగా మనం అడుగు పెట్టాం. ఇంత టెక్నాలజీ ఎదుగుతున్న క్రమంలో మనుషులను మాత్రం కొందరి మైండ్లని డైవర్ట్ చేస్తూ మనం అన్సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కాదు, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సైంటిఫిక్ టెంపర్ని మనం కలిగి ఉంటే మనమందరం కూడా సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉంటుంది. దానికి
అందించే వాళ్ళు కావాలి, ప్రోత్సహించే వాళ్ళు కావాలి. ఇది లేక మనం చాలా వెనుకబడిపోతున్నాం మన దేశం. ఇది కావాలి, దీన్ని కలిగించాలని చెప్పేసి ఈ యాత్ర తెలంగాణ మొత్తం తిరుగుతా ఉంది. రాజ్యాంగం మీద కూడా అవగాహన కలగాలని చెప్పేసి, దాని మీద అవగాహన ఉంటే మనం మరింత అభివృద్ధిలోకి పోయే అవకాశం ఉంటది. ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఇంకొవరికి ఉందో లేదో కానీ మన ఈ స్టూడెంట్స్ మీద అయితే ఖచ్చితంగా ఉంది. మనం పెద్ద అయితే ఒకవేళ బాగా ఎదిగితే, ఒక మంచి డాక్టర్ గా ఎదిగితే మంచి వైద్యాన్ని అందియాలి, దోపిడీ చేసినట్టు ఉండదు. లేకపోతే మనం ఒక లీడర్ అయితే ప్రకృతి ధ్వంసం చేసే చట్టాలు మనం తీసుకురాకూడదు. ఇందులో ఐదు వాళ్ళు ఉంటుండొచ్చు, ఎవరో ఒక లీడర్ కావచ్చు, మహిళ కావచ్చు, లేకపోతే అబ్బాయిలు ఎవరు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు. అయితే మాత్రం ప్రకృతి ధ్వంసం చేయకుండా చట్టాలు చేసే వాళ్ళుగా మనం కావాలి, కాపాడే వాళ్ళుగా కావాలి. అట్లా కావాలని ఒక చైతన్యం కలిగించాలని యాత్ర సాగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇందులో పాల్గొన్నందుకు మీకు అందరికీ అభినందనలు. అట్లాగే